హాయ్ అందరికీ. మటన్ దమ్ బిర్యానీలో ఇదిగోండి మటన్ అంతా కూడా ఎలాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలన్నా మటన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రావాలన్నా సరే నేను చెప్పిన కొలతలతో అయితే చేయండి, చాలా బాగా వస్తుంది. కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి హాఫ్ కిలో మటన్ తీసుకుని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఇందులో అయితే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటికి మనం వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పట్టించేసిన తర్వాత ఒక గ్లాసులో సగం నీళ్ళు అయితే పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ అంటించుకుని స్టవ్ మీద పెట్టేయాలి. ఈలోపు రైస్ అయితే ఇదిగోండి హాఫ్ కిలో మటన్కి హాఫ్ కిలో రైసు, బాస్మతి రైసు ఇలా కడిగేసుకుని పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు అయితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఇప్పుడు ఈలోపు 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, అలాగే 5 పచ్చిమిర్చి ఇదిగోని చీలికలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇలా మటన్ బిర్యానీ చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి తినడానికి కూడా. ఇదిగోండి ఒక ఎలాడి గిన్నె పెట్టుకుని ఇందులో అయితే కొంచెం ఆయిల్, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చిన్న మంటలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలాగా చిన్న మంటలో పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వేగేటట్టు సగం అయితే ఫ్రైడ్ ఆనియన్స్కి, అలాగే సగం బిర్యానీలోకి వేగేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియంలోనే పెట్టుకుని మంట అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేగకుండా మాడిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా సగం ఉల్లిపాయలు అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇదిగోండి బిర్యానీ మసాలాలన్నీ కూడా చెక్క, లవంగాలు, జాపత్రి, యాలకులు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఈ ఉల్లిపాయలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి బాగా వేగుతున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత ఎప్పుడైనా సరే టమాటాలు బాగా మగ్గితేనే చాలా బాగుంటుందండి. ఈ గుజ్జంతా ఇందులో దిగుతుంది కదా, చాలా బాగుంటుంది. ఇలాగ ఒక్క నిమిషం అయితే మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత ఇందులోనే స్పెషల్ గరం మసాలా ఉంటుంది. ఈసారి వీడియో చేసి అయితే నేను పెడతాను. ఈ మసాలాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అనేది. మటన్ బిర్యానీ కదా చాలా బాగుంటుంది. ఇలాగైతే ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇది కూడా ఒకసారి ఇలాగ కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 2 గరిటెలు పెరిగేసుకుంటే మటన్ బిర్యానీ అనేది బాగుంటుంది కదా. అందుకనే ఇందులో అయితే 2 గరిటెలు పెరిగేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు పెరిగి కూడా బాగా కలిసేటట్టు చిన్న మంట పెట్టుకుని మాత్రమే ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు అనేది విరిగిపోతుంది. అందుకని చిన్న మంట పెట్టి మాత్రమే కలుపుకోవాలి. ఇదిగోని కుక్కర్లో ఉడికించిన మటను ఇందులో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ తోటి ఇందులో వేసేసుకోవాలి. ఇలా మటన్ అంతా కూడా ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు, కారం సరిపోకపోతే కొంచెం కారం ఇప్పుడు వేసుకున్న వెంటనే వేసుకోవాలి. మటన్ అంతా వేసినామంటే వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా కుక్ అయిపోతుంది కదా. ఈ మటన్ అంతా కూడా ఈ వాటర్ ఇంకిపోయేదాకా చక్కగా నూనె పైకి తేలే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలండి. మటన్ అనేది బాగా ఉడికితేనే చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ అనేది. మటన్ ఉడకటానికి మనకు టైం పడుతుంది కదా. విజిల్ అయితే 3 వేసాం కాబట్టి ఇలాగా కొంతసేపు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆయిల్ అనేది ఇదిగో సపరేట్ అవుతుంది కదా. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే 1కి 1.5 వాటర్ అయితే వేసుకోవాలి. దీంతో ఒకటైతే బాస్మతి రైస్ తీసుకున్నాం కదా. మరి ఇగోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత
నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఎక్కువ కలపకుండా ఇలాగ ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇదిగోండి చక్కగా ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, ఎక్కువ కలపకూడదు, రైస్ అనేది ఇరిగిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకుని అయితే మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేసుకుని తర్వాత పైన అయితే కొత్తిమీర అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా పైన వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు టేస్ట్ బాగుండడం కోసం 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి పైన. దీన్ని ఏమీ కలపకుండా ఒకసారి ఇలా మూత పెట్టేసుకుని, మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇంట్లోని పనికిరాని అట్ల పెనం అయితే ఉంటుంది కదా, ఆ పెనం పైన అయితే మంట మీడియంలో పెట్టుకుని ఇలాగా దమ్ వేసుకుంటే దమ్ బిర్యానీ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగా మటన్ దమ్ బిర్యానీ మరి కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగైతే చాలా బాగుంటుంది కూడా, మంచి టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మన మటన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికినాయి. ఇందులో నేను చేసినట్టు చేయండి, కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మొత్తానికి చక్కగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే చక్కగా ట్రై చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది మటన్ బిర్యానీ అనేది. హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోయేలా ఉంటుంది. ఇలా మటన్ బిర్యానీ చేసి పెట్టిన మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటారు. మిమ్మల్ని పొగడ్తలతో అయితే ముంచేస్తారు, అంత బాగుంటుంది. మరి కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు బిర్యానీ. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలిపి